మహావీరుడు, జ్ఞానదేవత, జ్ఞానానికి, బలానికి, సౌందర్యానికి అన్నిటిగా ఆయనేనండి. అటువంటి కుర్రవాడు. దేవతలందరూ ఆయన చెప్పినట్టు వింటారు, ఎందుకంటే వాళ్ళ సేనలు ఆయన సేనాని. ఇద్దరు పిల్లలు చాలదండి. ఇక ఆవిడుందా సర్వమంగళ, అన్నపూర్ణ. అన్నం అంటే ఐశ్వర్యం, ఒట్టి తిండే కాదు. జగత్తులో అందరికీ ఐశ్వర్యాలు ఇచ్చే తల్లి అన్నపూర్ణ. ఆవిడ పూర్ణ, కొదవ లేకుండా ఇస్తూనే ఉంటుంది అందరికి కూడా. అటువంటి అన్నపూర్ణ. ఎంత మంచి ఇల్లాలు, ఎంత గొప్ప పిల్లలు, ఎంత గొప్ప గృహస్థు, ఎంత గొప్ప కుటుంబం అండి. అందుకే ఈ కుటుంబాన్ని మనసులో తలంచుకుంటే చాలు మనం ధన్యులమైపోతామండి. ఇక్కడ ఇంకా వీళ్ళన్నీ ఇచ్చేసాక ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మిగులుతుంది? ఏమీ అక్కర్లేదు స్వామి, నువ్వు చాలంటాం, శివోహం అని ఊరుకుంటాం ఇక్కడ. అది అటువంటి పరివారం అండి. పరివారంతో శివుడిని, అయితే శివుడిని తలంచుకుంటేనే పరివారం అనుగ్రహిస్తారు. శివుడి తర్వాత చూద్దాం, మిగిలిన వాళ్ళు చూద్దాం అంటే వాళ్ళు ఒప్పుకోరు. మేమందరం శివుడితోనే ఉన్నాం కనుక శివ అంటే మేమందరం అనుగ్రహిస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే శివశక్తులే ఇద్దరు